హలో ఎవ్రీవాన్, నేను మీ తేజస్విని. వెల్కమ్ టు మంతేజ్ అఫీషియల్. ఈరోజు మీ ముందుకి హబ్బీస్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ నుంచి బీట్రూట్ క్యారెట్ దోశ తయారీ విధానంతో వచ్చేసానండి. వామ్మో బీట్రూటా అని పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుందండి. బట్ అలా పరిగెత్తే వాళ్ళు కూడా వెనక్కి వచ్చి టేస్ట్ చేయాలనిపించేలాగా ఉంటుందండి మన ఈ బీట్రూట్ క్యారెట్ దోశ. సో తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. సో ఇక్కడైతే బీట్రూట్ క్యారెట్ నీట్గా కడిగి కట్ చేసేసుకున్నామండి. బట్ క్యారెట్ ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే కొన్ని క్యారెట్స్ తీయగుంటాయి కాబట్టి టేస్ట్ కొంచెం వేరేలా ఉంటుంది. బీట్రూట్ ఒక రవ్వ ఎక్కువ తీసుకోండి క్యారెట్ కన్నా. సో ఇక్కడైతే నేను బ్లెండర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం జ్యూస్లో అయ్యేలాగా చేసేద్దామండి. సో ఇక్కడైతే మీరు మిక్సీలో అయినా బ్లెండర్లో దేంట్లో అయినా చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. జస్ట్ చూసుకోండి ఏమైనా బీట్రూట్ క్యారెట్ ముక్కలు ఏమైనా ఉన్నాయా గ్రైండ్ అవ్వనివి అని, అవి అలా లటక్కు నోట్లో వేసేసుకోండి. నెక్స్ట్ నేను ఒక బౌల్లో నాకు కావాల్సినంత దోశ బ్యాటర్ తీసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఆ బీట్రూట్ క్యారెట్ మిక్స్ అదేదైతే జ్యూస్ ఉందో దాన్ని నేను కలిపేసుకున్నాను. సో ఇక్కడైతే మన ఐరన్ తవా తీసేసుకొని నాకు కొంచెం డ్రై అనిపించిందని అలా ఆయిల్ రాసేసానండి. సో నెక్స్ట్ అయితే వేడి వేడి దోశ వేసేసానండి. చూసారా ఎంత అద్భుతంగా వచ్చిందో. దాంట్లో కొంచెం అలాగా ఉల్లిపాయ కొత్తిమీర జస్ట్ అలా అవిసె గింజల పొడి కారం అయితే జల్లాను. సో ఫైనల్గా అలా టొమాటో పచ్చడితో అవిసె గింజల పొడితో అలా వేడివేడి దోశ తింటే ఆహా సూపర్ టేస్ట్ అయితే ఉందండి. సో మీరు ట్రై చేసేయండి.